మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ప్రతి విషయంలోనూ చాలా ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. చాలా కోపాన్ని నియంత్రించుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. చురుకుగా వేగంగా ఆలోచనలు చేస్తారు. తల్లితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూమికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి మొదలైన విషయాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యులతో సంప్రదించి, అంటే కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, చర్చలు జరిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో, దూర ప్రయాణాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించుకోవాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలలో, అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు, భూమికి సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. నిద్రలేమి అధికంగా ఉంటుంది. పూర్వం ఇచ్చిన రుణములు వెనక్కి రావడం కొంత కష్టమన్న భావనలోకి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే భాగస్వామి వ్యవహారాలకు సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచనలు చేసే అవకాశం కనబడుతుంది. మంచి వ్యక్తుల యొక్క సహకారం ఏర్పడడం, ఆ సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, వ్యక్తిగత నిర్ణయాలు అవి చాలా వరకు వీలైనంత మృదువుగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, అదేవిధంగా మీ యొక్క దైనందిన జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానంలో, ఆకస్మిక ధన ఖర్చు విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యంగా సమయస్ఫూర్తి అధికంగా ఉంటుంది. అలాగే చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. తోబుట్టువులు, ఆత్మీయులు, బంధువర్గం యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే పూర్వపు రుణాలు అందుకోవడానికి, కొత్త రుణాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. రుణాల మీద ఆదాయాన్ని అందుకోవడానికి భూ సంబంధమైన విషయాల్లో కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఏదైనా సరే వాటికి సంబంధించి ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి, నెట్వర్క్ పెంపొందించుకోవడానికి, అలాగే సోదరవర్గం సహకరించడానికి అన్నిటికీ అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మంచి మాటలతో చక్కగా మాట్లాడి అనుకున్న పనులు సాధించడానికి, మాటల వల్ల గౌరవం పెంపొందించుకోవడానికి, మాటల ద్వారా ఆగుతూ వచ్చిన పనులని పూర్తి చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి, నూతన అవకాశాలకి, నూతన ప్రదేశాలలో మీ యొక్క విలువ, గుర్తింపు, గౌరవం పెరగడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం దీన్ని భావన చేయొచ్చు. వృత్తిపరంగా ముక్కుసూటిగా వ్యవహరించడం, ఆశించిన విషయాలలో మీరు ఆశించిన విధంగా చక్కటి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆ విషయంలో మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు, మీ మాటకి విలువ పెరగడం, అదేవిధంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా చురుకుగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడం, మీరు ఆశించిన విధంగా వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు ఎదురవ్వడం, ఆగిన పనులు అనుకూలంగా మారడం, నూతన అవకాశాలు రావడం, దాని పరంగా మీకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, వాటి సంబంధ రీత్యా అయ్యే ఖర్చులకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలు కావచ్చు, లేకపోతే ఏదైనా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే ప్రదేశాలు, ఏదైనా విశ్రాంతి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కుటుంబ సభ్యులతో మీరు ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా ఆకస్మికమైన అవకాశాలు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి
అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా పెద్దలతో కావచ్చు, కుటుంబ పెద్దలతో కావచ్చు, లేకపోతే భాతృవర్గంతో కావచ్చు, ఎవరితో కూడా నిర్ణయాలు మీరు పంచుకునేటప్పుడు కానీ, మీ అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇతరులు చెప్పేదాన్ని ఒక విధానంలో విని తర్వాత మీరు స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం, వారసత్వపు ఆస్తులకు సంబంధించి ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో, రీసెర్చ్కి సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసేవారికి, నూతన విద్యలు నేర్చుకునే వారికి, ఆకస్మిక ధనలాభానికి సంబంధించిన విషయాలకి అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. కానీ ముఖ్యమైన విషయాలలో ఘర్షణలకి తావివ్వకుండా అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన ఘర్షణలు వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది కనుక ప్రశాంతతని పెంపొందించుకుంటూ, ఆర్థిక విషయాల్ని ఉపయుక్తంగా మార్చుకుంటూ, అందిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ భావన చేయాలి. ముఖ్యమైన పనుల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తదుపరి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మీరు జ్ఞప్తి చేసుకోవాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలో, భాగస్వామి వ్యవహారాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ఘర్షణలకు అవకాశం లేకుండా గుర్తింపు, గౌరవాన్ని పెంపొందించుకుంటూ శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో సంఘంలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అనేది ఇక్కడ ఒకటి మనకి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అనుకూలమైన వాతావరణం, తద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం, శ్రమతో విజయాన్ని సాధించడం, వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ పై అధికారులతో మీ యొక్క పనిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో వీలైనంత వరకు ఇతరుల యొక్క సలహాలు సద్వినియోగపరచుకోవాలి. అలాగే వినయంతో వ్యవహరిస్తూ పనులు సాధించుకోవాలి. అలాగే వాతావరణంలో సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే మీ మీద మీకు ఒక రకమైన ఉత్సాహం, ఉల్లాసం, ధైర్యంగా నిర్ణయాలు, శ్రమతో అనుకున్న పనులు సాధించటం, అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, దాంతోపాటుగా ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క తెలివితేటలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారసత్వపు ఆస్తుల విషయంలో ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. శత్రు, రోగ, రుణాల విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు పెడతారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. వ్యక్తుల సహకారం ఉన్నా లేకున్నా పనిని సాధించడంలో ఒక రకమైన ఉత్సాహంతో, శక్తితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రోగ నిరోధక శక్తి విషయంలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే పనులు మీరు సాధించుకోవడానికి అనుకూలతలు అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారి యొక్క ఆలోచనలలో అధిక శాతం పెట్టుబడులు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు, వారికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని అనుకోవచ్చు. ఆలోచనలలో ఉద్వేగాల్ని అధిగమించాలి. అంటే ఆలోచనలలో అతివేగం, అతి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్వేగాలను అధిగమిస్తూ చాలా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే జాయింట్ వెంచర్స్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్న రీత్యా ఖర్చుల విషయంలో పొదుపు పాటించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. అదేవిధంగా ముఖ్యమైన అంశాలలో అంటే సంతాన వర్గ యొక్క విద్య అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్న రీత్యా ప్రతి విషయంలోనూ మీరు సొంత నిర్ణయం తీసుకునే ముందు ఆత్మీయులని సంప్రదించి ముందుకు వెళ్ళడం,
అనవసరమైన విషయాలకి అనవసరంగా ఖర్చు పెట్టకుండా అవసరం అనుకున్న చోటే ధనాన్ని ఖర్చు పెడుతూ సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ఆలోచనలలో వేగాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఈ మకర రాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహన సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా తల్లితోనూ, అదేవిధంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి వ్యాపార వ్యవహారాలు, వాటి అభివృద్ధి కొరకు కూడా దృష్టి కేటాయించినప్పటికీ కూడా గృహ వాతావరణంలో ఘర్షణాత్మకమైన వైఖరి లేకుండా అంటే ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. గృహ సౌఖ్యం కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, వేగం కన్నా ఆలోచనకి అధిక ప్రాధాన్యత ఇస్తూ సున్నితంగా ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్నేహ సంబంధాలని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ యొక్క ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం, శక్తి పెరుగుతాయి, పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయాలు మంచిగా తీసుకుంటారు. వృత్తిపరమైన వ్యక్తులతో కూడా నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సోదరవర్గం, మిత్రవర్గం అనుకూలతలు చూపిస్తూ ముందుకు పెడతారు. వారి యొక్క సలహా సంప్రదింపులతో పోటీలలో విజయం సాధించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, నైపుణ్యాలను ఉపయోగించి వృత్తిపరమైన విషయాలు అభివృద్ధి సాధించడం, ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలలో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తల్లి తండ్రుల యొక్క సహకారం ఉన్నప్పటికీ కూడా వారితో, వారి నిర్ణయాలతో మీ అభిప్రాయాలు ఏకీభవించడంలో, సమన్వయపరుచుకోవడంలో కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పినా, ఏది చెప్పినా కొంత సానుకూలంగా స్పందిస్తూ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. వారి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆలోచనలు ఉపయోగకరంగా ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఆలోచనల మీద దృష్టి కేటాయించవలసిన అవసరం కనబడుతుంది. ఆలోచనలలో, మాటలలో వేగం కన్నా కూడా ఘర్షణలకు తావు లేకుండా వీలైనంత జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి మాటలతో, ఆలోచనలతో, సమయస్ఫూర్తి నిర్ణయాలతో, వ్యక్తుల సహకారంతో, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ కొలీగ్స్ మొదలైన వారి యొక్క సహకారంతో మీరు మంచి నిర్ణయాలు చేయడం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం, ఆలోచనలను వృత్తిలో ప్రవేశపెట్టడం, తద్వారా అభివృద్ధి సాధించడం, ఆర్థికపరమైన విజయాలు చేజిక్కించుకోవడం, ఆగిన విషయాలలో ఆర్థికంగా కూడా మీకు అనుకూలతలు ఏర్పడడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు.